కృపను బట్టి ఏ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఘనపరచటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు మనకిచ్చిన భాగ్యం ఎంతో గొప్పది. దేవుని బిడలమైన మనం దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన నీకు దేవుడైతే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలువు. కనుక ఆయన మనకు దేవుడై ఉన్నాడు, మనకు రక్షకుడై ఉన్నాడు, మనకు విమోచకుడై ఉన్నాడు. మనము ఆయన బిడలము, ఆయన గొర్రెలము, ఆయన మేపువారము. కనుక ఈ ఉదయకాల సమయమున మన జీవితాల్లో ఎప్పుడూ సంతోషం ఉండదు, ఎప్పుడూ సమాధానం ఉండదు. ఒక్కోసారి కష్టాలు, ఒక్కోసారి దుఃఖాలు, ఒక్కోసారి బాధలు, ఒక్కోసారి అనారోగ్యాలు మన జీవితాల్లోనికి వస్తాయి. కారణం ఏంటంటే, ఒక్కొక్కసారి మనలో ఉండే బుద్ధిహీనత, మనలో ఉండే అజ్ఞానం, మనలో ఉండే కోపం, మనలో ఉండే మత్సరం మనలను బుద్ధిహీనులు చేస్తుంది. ఎంత జ్ఞానవంతుడైనా అతడు మాట్లాడే మాటను బట్టి ఒక్కోసారి బుద్ధిహీనుడు అయిపోతాడు. కొంచెం బుద్ధిహీనత మనలో ఉంటే మనకున్న జ్ఞానాన్ని, మనకున్న ఘనతను పోగొట్టేస్తుంది. కొంచెమే. మన పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను కుమారుడు, సొలొమోను తర్వాత ఇజ్రాయేలు దేశమంతటికి రాజుగా అతడు అభిషేకించబడి రాజుగా పరిపాలన చేస్తున్నాడు. రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు ప్రజలందరూ, పెద్దలందరూ రెహబాము రాజు దగ్గరకు వచ్చారు. రాజా, నువ్వు చిరంజీవవుగాక, నీ రాజ్యము సదాకాలం ఉండుగాక అని రాజును దీవించారు, ఆశీర్వదించారు. రాజా, నీకు మేము ఒక మనవి చేయాలని నీ దగ్గరకు వచ్చాం. మా యందు కొంచెం దయ చూపించు, మా యందు కొంచెం ప్రేమ చూపించు అని అడిగారు. ఏందయ్యా మీ కష్టం, ఏందయ్యా మీ బాధ అని అడిగాడు. మీ నాన్నగారు రాజుగా ఉన్నప్పుడు మేము ఆయనకు దాసులం, ఆయన మా మీద కఠినమైన పని పెట్టాడు. ఆ కఠినమైన పని మేము చేయలేకపోతున్నాం. కనుక మా యందు దయ చూపించి ఆ పనిని కొంచెం తగ్గించు అని అడిగారు. కొంచెం తగ్గించి, నీ తండ్రికి మేము ఎలాగూ దాసులుగా ఉండి సేవ చేశామో నీకు కూడా అలాగే ఉండి సేవ చేస్తాం అని మనవి చేసుకున్నారు. మనవి చేసుకుంటే రెహబాము అన్నాడు, 3 రోజులు ఆగి రండి, నేను ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వస్తా అన్నాడు. అనగానే ఈ ప్రజలందరూ, ఈ పెద్దలందరూ ఆయన మాటను గౌరవించి, ఆయన ప్రేమించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక సొలొమోను కాలంలో సొలొమోనుకి సలహాలు ఇచ్చే పెద్దలు కొంతమంది ఉన్నారు. ఒక రాజు పరిపాలన చేయాలంటే ఒక్కడగా చేయలేడు, సలహాదారులు ఉంటారు కొంతమంది. నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటే నీ ఒక్కదానివే ఇల్లు కట్టలేవు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడే నువ్వు ఆ ఇల్లు కట్టగలుగుతావు. అలాగే సొలొమోను కాలంలో ఉన్న పెద్దోళ్ళని పిలిచి, అయ్యా, ఇజ్రాయేల్ ప్రజలు వచ్చారు, ఇదిగో మా నాన్న వాళ్ళ మీద కఠినమైన భారం పెట్టాడంట, మరి ఏంది వాళ్ళు మనవి చేసుకున్నారు, మరి ఏం చేయమంట అని అడిగాడు. పెద్దల్ని అడిగితే, అవునయ్యా, మీ నాన్నగారు వారి మీద కొంచెం కఠినమైన బరువే పెట్టాడు, కానీ వాళ్ళు మీ నాన్నగారు ప్రేమను బట్టి ఎట్లా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన కుమారుడు నువ్వు వచ్చావు కదా, ఆ కఠినమైన బాధను కొంచెం తగ్గిస్తే వాళ్ళు నిన్ను కూడా ప్రేమించి నీకు లోబడి నీకు దాసులుగా ఉంటారు అని అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఈ మాటే చెప్పారు. చెబితే ఆ పెద్దల మాట విని విన్నట్టుగా ఉన్నాడు. విని విన్నట్టుగా ఉండి తనతో పెరిగిన స్నేహితులను పిలిచాడు. ఈ రోజుల్లో చాలామంది ఇక్కడే సమస్యలు ఎదుర్కొనేది. నీకంటే పెద్దవాళ్ళని సలహా అడుగు, నీకంటే చిన్నవాళ్ళని సలహా అడుగు, కానీ ఏది మంచి ఏది చెడు అనేది నువ్వు ఆలోచించకపోతే
నిర్ణయం తీసుకోకపోతే ఇక్కడే చాలామంది బుద్ధిహీనులు అయిపోతున్నారు. ఇక్కడే చాలామంది సమస్యలు గురి తెచ్చుకుంటున్నారు. ఇతడు యవనస్తుడైన వాడు యవన కాలంలో పరిచర్యలోకి వచ్చాడు, రాజుగా పరిపాలన చేస్తున్నాడు. తనతో పెరిగిన యవనస్తుల్ని పిలిచాడు. అరే నా స్నేహితులు కదా మీరు, మరి ఈరోజు పెద్దలు చాలామంది వచ్చారు, వాళ్ళ మీద మా నాయన చాలా కఠినమైన పని పెట్టాడని వచ్చి నా దగ్గరకు చెప్పుకున్నారు, వీళ్ళు కూడా విన్నారు కదా, మరి నేను ఏం చెప్పేది, సలహా ఇవ్వండి అని అడిగారు. సలహా ఇవ్వండి అంటే, మీ నాయన నడుము కంటే నీ చిటికిన వేలు బలమైందని చెప్పు. నడుము బలమైందా, చిటికిన వేలు బలమైందా? నడుమే బలం. ఏమండి, వాళ్ళ నాడు కొంచెం బలం పెడితే నువ్వు 200 బరువు పెట్టన్నారు. ఏమండి, మీ నాన్న వాళ్ళ చుబకలతో కొడితే నువ్వు వాళ్ళ కొరడాలతో కొట్టు అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు కూడా ఇలాంటి సలహాలే ఇస్తారు. పెద్ద మనుషులు ఇచ్చిన సలహా రెహబాముకు నచ్చల. యవనస్తులు ఇచ్చిన సలహా తీసుకున్నాడు. 3వ రోజుకి వాళ్ళందరూ రానే వచ్చారు. అయ్యా, ఏంటి మా పరిస్థితి అని అడిగారు. అడిగితే, మా నాయన నడువు కంటే నా చిటికిన వేలు బలమైంది కనుక మా నాయన పెట్టిన భారం కంటే నేను అధికమైన భారం మీ మీద మోపుతున్నా. మా నాయన మిమ్మల్ని కొరడాలతో శుభకలతో కొడితే నేను కొరడాలతో కొడతా అని వాళ్ళకి తీర్పు తీర్చాడు. తీర్పు తీస్తే వాళ్ళు అక్కడుండి ఎలిగెత్తి ఏడ్చారు, కేక వేసి, యూదాలో మాకు స్థానం లేదా, మాకు రాజ్యం లేదా, మమ్మల్ని పరిపాలించేవాడు లేడా అని పెద్ద కేక వేసుకుని, ఇజ్రాయేలీలారా వీళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి, ఎవరికి వారే నాయకులుగా నిర్ణయించుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇతను ఒక వ్యక్తిని వాళ్ళ దగ్గరికి పంపించాడు, పని చేయాలి అని. పంపిస్తే వాళ్ళందరికీ కోపం వచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేస్తే రెహబాము అక్కడ నుండి యెరూషలేము ప్రాంతానికి పారిపోయాడు. అతడు చేసిన బుద్ధిహీనమైన పనికి ఇజ్రాయేలు దేశం 2 గోత్రాలుగా విడిపోయింది, 2 రాజ్యాలుగా విడిపోయింది, 2గా ముక్కలైపోయింది. ఒకటి యూదా గోత్రం, ఒకటి ఇజ్రాయేలు గోత్రం అయిపోయింది, 2గా చెరిగిపోయింది. కారణం ఏంటంటే మనలో ఉన్న బుద్ధిహీనమైన ఆలోచన. అందుకని ఒకసారి మనం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే మన కుటుంబాల్లో సమస్యలు రావు, ఇబ్బందులు రావు, ఆటంకాలు రావు. కనుక జ్ఞాపకం ఉంచుకొని మన వాక్యాన్ని చదువుదాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం సొలొమోను రాసిన గ్రంథమే ఇది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాస కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చాలు. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలకొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల మన జ్ఞానమును మన ఘనతను తేలగొట్టును. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య, ఈ ఉదయకాల సమయమున మరొక మారు మీ పాదాలు పట్టుకొని మీ నామాన్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం మీది, వచ్చిన బిడలు మీవారు, నిలిచిన ఈ దాసుడు వట్టివాడు మట్టివాడు ఎన్నిక లేనివాడు.
ఈ దాసుని మరుగుపరచండి. మీ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్న మాటలు ఇవి. బుక్కవాని తైలములో సచ్చిన ఈగ పడితే ఏమవుతుంది? సువాసన ఇచ్చే సెంటులో సువాసన. ఏమంటే ఈ తైలము చాలా విలువైంది. ఎందుకు విలువైంది అనంటే, ఈ తైలం ఇజ్రాయేలు దేశంలో రాజులను అభిషేకిస్తానికి వాడతారు, యాజకులను అభిషేకించడానికి వాడతారు. దేవుని పని కోసం ఉపయోగించే ప్రతి వస్తువు కోసం కానీ, దేవుని కోసం ఉపయోగపడే ప్రతి వ్యక్తి కోసం కానీ ఈ తైలాన్ని తయారు చేస్తారు. ఈ తైలము అంత పరిశుద్ధంగా ఉంటుంది, అంత సువాసననిస్తుంది. అలాంటి తైలంలో ఒక ఈగబడి చస్తే ఏమండి, మీరు తాగుతున్న మంచినీళ్ళలో బల్లి పడింది అనుకోండి, బల్లిని తీసేసి మంచిగా తాగుతారా? ఎందుకు తాగరు? దానిలో విషం ఉంటుంది. ఆ విషము ఆ మంచినీళ్ళలోకి వస్తుంది. ఆ మంచినీళ్ళు తాగితే ఏమైపోతుంది? ఏమంటే మనం పోతాం. అంటే అది పడిన వెంటనే ఆ నీళ్ళన్నీ విషమైపోయింది, అవి తాగటానికి పనికి రాకుండా పోయింది. అలాగే ఈ తైలంలో కూడా ఈగ పడితే అది ఒక పనికి రాదు, పనికి రాకుండా పోతుంది. అలాగే మన హృదయంలోని కూడా వ్యర్థమైన ఆలోచనలు వస్తే, వ్యర్థమైన తలంపులు వస్తే, వ్యర్థమైన కోరికలు వస్తే మనం పనికి రాకుండా పోతాం. మన హృదయంలోనికి ఏమండి అనేకమైన ఆలోచనలు, తలంపులు వచ్చినప్పుడు మనం వాటిని అలాగే వెళ్ళనిస్తూ ఉండాలి, అంతేకాని మనలోనికి తీసుకోకూడదు. ఒక ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచనలో 4 కోణాలు మనం చూడాలి. ఏది మంచి, ఏది చెడు, నేను ఏది చేస్తే నాకు మేలు, నేను ఏది చేస్తే అందరికీ ఆశీర్వాదం అనేది చూడాలి. నీకు మేలు జరిగినా జరగకపోయినా ఎదుటివారికి మేలు జరిగేటట్టుగా నీ ఆలోచన ఉంటే నువ్వు ధన్యుడవు. మనకు మేలు జరిగినా జరగకపోయినా పర్లేదు, కానీ మన వల్ల ఎదుటివాడికి కీడు జరగకూడదు, మన వల్ల ఎదుటివాడు బాధపడకూడదు. అలాంటి ఆలోచనలు, అలాంటి తలంపులు మన హృదయంలోనికి వస్తే మనం ధన్యులం అవుతాం. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, కొంచెం బుద్ధిహీనత త్రాసులో చూస్తే ఏమండి, మనలో వచ్చే ఆ కొంచెం బుద్ధిహీనతే మనకున్న ఘనతను, మనకున్న మంచి పేరుని, మనకున్న మంచితనాన్ని అది ఒక్క నిమిషంలో చెడు చేసేస్తుంది. ఒక్క నిమిషమే. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. ఒక మంచి మాట మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. పాపము చేయలేదా? అనేక జలములలో అతను వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లు మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును
అన్ని స్త్రీలను వివాహము చేసుకొనిన ఇవంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా? చాలు, ఇక్కడ ఆగుదాం. ఇక్కడ మనం చదువుతుంటే 2 క్వశ్చన్ మార్కులు కనబడ్డాయి. నెహెమ్యా బబులోను దేశములో బానిసగా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు బబులోను దేశంలోనే బానిసలుగా ఉన్నారు. వీళ్ళు చేసిన తప్పులను బట్టి, పాపాలను బట్టి దేవుడే వీళ్ళని 70 సంవత్సరాలు బబులోను రాజు చేతికి అప్పగించాడు. 70 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా ఉంటారు అని దేవుడే వారికి తీర్పు తీర్చాడు. 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటున్న వీళ్ళు అక్కడున్న అన్య స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అన్య స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను కన్నారు. కన్నప్పుడు ఇక్కడున్న సొలొమోను గురించి వాళ్ళకి ఆలోచన ఇచ్చాడు దేవుడు. సొలొమోను మంచి రాజు, మంచి జ్ఞానవంతుడు. సొలొమోను వంటి జ్ఞానవంతుడు ముందుగా లేడు, తర్వాత వచ్చిన రాజుల్లో కూడా ఎవడు లేడు. సొలొమోను వంటి ధనవంతుడు ముందుగా లేడు, తర్వాత వచ్చినవాడు కూడా లేడు. అంత జ్ఞానము కలిగిన వాడు, అంత ధనవంతుడు, అంత మంచి పరిపాలన చేసిన ఇతనికి ఒక సుబుద్ధి ఉంది. ఏంది అనంటే నచ్చిన స్త్రీనల్లా పెళ్లి చేసుకోవటం. ఈ అమ్మాయి నచ్చింది అనుకోండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి నచ్చింది అనుకోండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అట్లా 1000 మంది భార్యలు. సొలొమోనుకి 1000 మంది భార్యలతో సంసారం చేసిన వాడు. ఇతడు వృద్ధాప్యం వచ్చేసరికి అతని భార్యల మాట విన్నాడు. అతని భార్యలు అతడి హృదయాన్ని తిప్పేశారు అని రాశారు. తన హృదయాన్ని తిప్పేశాడు. ఎవరు అతని భార్యలు? 1000 మంది ఇశ్రాయేలీలు అయితే బాగుండేది. 1000 మందిలో కొంతమంది అన్య స్త్రీలు అని రాశాడు. అన్య స్త్రీలు. ఇక్కడ మనం చదివితే ఒక మాట ఉంటుంది. ఇక్కడ 23వ వచనం, ఆ దినములలో ఆస్తోదును, అమ్మోనును, మోయాబీ సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకొనిన కొందరు. ఈ ఆళ్ళల్లో ఈయన కూడా చాలామంది మోయాబీలను, అమ్మోనీలను, కనాను స్త్రీలను, ఐగుప్తీలను, అతనికి నచ్చిన రాణీలందరినీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని 1000 మందిని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. మళ్ళీ అక్కడొకళ్ళు పెట్టలా, 1000 మందిని ఇంట్లోనే పెట్టుకున్నాడు. పెట్టుకుని వాళ్ళని అడిగాడు, నా భార్యలారా మీకేం కావాలి అని. అప్పుడు వాళ్ళందరూ ఇదిగో మాకు గుడి కట్టించు, మాకు గుడి కట్టించు, మాకు గుడి కట్టించు. వాళ్ళందరికీ వాళ్ళ దేవతల గుళ్ళు కట్టించాడు. సరే, గుళ్ళు కట్టిద్దే కట్టించాడు. అక్కడ బైబిల్లో రాస్తాడు, వాళ్ళకు గుళ్ళు కట్టించి వాళ్ళ దేవతలకు ధూపం వేశాడు. అంటే ఆ దేవతలకు సాష్టాంగపడి మ్రొక్కాడు. కొంచెం బుద్ధిహీనత, మన హృదయంలోనికి కొంచెం బుద్ధిహీనత వస్తే మనకున్న ఘనత అంతా పోతుంది. సొలొమోనుకున్న ఘనత అంతా పోయింది. సొలొమోను ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో, సొలొమోను అంత చెడ్డ పేరుకు దిగిపోయాడు. సొలొమోన్ని దేవుడు కొట్టేశాడు. సొలొమోను ఇక దేవుడికి ఉపయోగపడేవాడిగా లేడని పక్కకు నెట్టేశాడు. పక్కకు నెట్టేస్తే ఇక సొలొమోను దేవుని సన్నిధికి వెళ్ళాడు. వృద్ధాప్యములో దేవుని సన్నిధికి వెళ్ళి ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ప్రసంగి గ్రంథాన్ని రాసి దీంట్లో చెప్పుకుంటూ వచ్చాడు. 1000 మంది స్త్రీలను నేను చూశాను, కానీ వాళ్ళలో ఒక్క మంచిది నాకు కనపడలా అన్నాడు. 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి 1000 మంది స్త్రీలను ఆలోచనలు చూచి వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా నాకు మంచిగా లేరు, కానీ ఒక్క పురుషుడిని నేను చూశాను, అతడు మంచోడు అన్నాడు. ఒక్కడనే చూచాడంట, ఆ ఒక్కళ్ళలో మంచోడు కనపడ్డాడంట. అంటే అతడు సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థం,
వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఈ సూర్యుని కింద ఏది నిలవదు, ఈ సూర్యుని కింద ఏది ఉండదు. నీ ఒక్కగానైనా నీ భార్యతో తినుము, సంతోషించుము, ఆనందించుము, నీ కుటుంబంతో నీ సమయాన్ని గడుపు. అదే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అని చెప్పుకొచ్చాడు. ఇతడు 1000 మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నా అతనికి ఏమి లేదని చెప్పాడు. నాకు సంతోషం లేదు, నాకు ఆనందం లేదు, నాలో సమాధానం లేదు, నాలో దుఃఖమే ఉండిపోయింది. ద్రాక్ష తోటలు నాటి ద్రాక్షారసాన్ని తీసుకుని విందులు చేసుకుని తాగినవాడు తన కంటికి ఒక్క నియమాన్ని కూడా పెట్టుకోలే. కన్ను ఏది కోరితే దాన్ని తీసుకున్నాడు, ఏది కావాలంటే దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక ఆజ్ఞ అనేది లేకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు. అందుకని దేవుడే సొలొమోన్ని కొట్టేశాడు. సొలొమోను కొట్టేస్తే సొలొమోను విశ్వాస వీరుల్లో లేడు, అగ్నిలో నుండి లాగినట్లుగా రక్షించబడ్డాడు అంతే. సొలొమోనుకి పరలోకంలో కూడా పెద్ద ఘనత లేదు. భూలోకంలో ఉన్న అంత ఘనత అతనికి పరలోకంలో కూడా లేదు. దేవుడు అతన్ని అంతగా పక్కకు నెట్టేశాడు. ఇతడు ఆ ప్రసంగి గ్రంథంలో, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను అన్యాయం చేశాను అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడ్చి వృద్ధాప్యంలో దేవుని సన్నిధికి వెళ్ళాడు. తనకున్న మంచి పేరుని, తనకున్న మంచి జ్ఞానాన్ని తనకు తానే చెడగొట్టుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది వారికి వచ్చిన ఆలోచనలు, వారికి వచ్చిన తలంపులు, వాటిని బట్టే మాట్లాడటం నేర్చుకుంటున్నారు. కానీ దీనిలో ఎంత మంచి ఉంది, దీనిలో ఎంత చెడు ఉంది. నేను మాట్లాడితే ఈ కుటుంబంలో ఎంతమంది బాధపడతారో, నేను మాట్లాడితే కుటుంబంలో ఎంతమంది సంతోషిస్తారో అనే ఆలోచన నీలోనికి రావాలి. ఆ ఆలోచన నీలోనికి రాకపోతే నీ వల్ల కుటుంబంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో సమస్యలు ఎక్కడొస్తాయో తెలుసా? పోకాడే. మంచి కూర వండారనుకోండి, చప్పుడు లేకుండా తినేస్తారు. మంచి కూర కాకుండా ఇంకా ఏదైనా వండారనుకోండి, అది బాగుండని, రుచిగా ఉండని, కానీ అతడికి అనుకూలమైంది నువ్వు వండి పెట్టలా. ఈరోజు మా ఆవిడ చేపల కూర వండిద్ది అనుకుని ఆశపడి ఇంటికి వస్తే నువ్వు పచ్చడి పెట్టావు. ఇప్పుడు అతనికి ఏమొస్తుంది? పచ్చడి తింటే బాగానే ఉంది, కానీ మనసులో ఏం పెట్టుకున్నాడు? చేపల కూర. అందుకని మనసులో అది పెట్టుకుని ఇంట్లో యుద్ధం చేస్తూ నేర్చుకుంటాడు. కానీ నువ్వు ఆలోచించాలి, అక్కడ ఎందుకు ఇది వండింది, ఉందో లేదో, సమయం ఉందో లేదో అని ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆలోచన అనేది చాలామందిలో కనపడదు. కానీ ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఆలోచించాడు. దీన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మరియు రాజు తాను భుజించు ఆహారము నుండి తాను పానము చేయు ద్రాక్షారసము నుండి అనుదినము చాలు, నేను చదువుతాను, మీరు వినండి. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టవలెనని ఆజ్ఞాపించెను. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ దానియేలు కూడా బబులోను దేశంలో బానిసగా ఉన్నాడు. బానిసగా బ్రతుకుతున్న దానియేలుకి
అక్కడున్న యవనస్తులందరికీ రాజు ఏ ఆహారం అయితే తింటాడో, ఏ పానం అయితే తాగుతాడో, రాజు డైనింగ్ టేబుల్ నుంచి దానియేలు దగ్గరికి అక్కడున్న యవనస్తుల దగ్గరకు వస్తుంది. ఎంత ఘనతో ఇది అసలు! ఏమండి, రాజు తినే ఆహారాన్ని అక్కడున్న కొంతమంది యవనస్తులకి రాజు పెడుతున్నాడు. ఎన్ని రోజులు పెట్టమన్నాడు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు రాజు తినే ఆహారాన్ని, రాజు తాగే పానీయాన్ని, రాజు ఏమండి తీసుకునే ప్రతీదీ వీళ్ళ దగ్గరే తీసుకొచ్చి ఇస్తుంటే ఆ ఆహారాన్ని తినలేక దానియేలు బాధపడుతున్నాడు. ఇదేందండి, రాజు తినే భోజనం నీకు వస్తుంటే నీకు ఎంత సంతోషం ఉండాలి? చంద్రబాబు తినే భోజనం మీకు వస్తుంది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? చీచి నాకొద్దు అని అంటారా? మిమ్మల్ని కలెక్టర్ గారు విందుకు పిలిచాడు అనుకోండి, నేను రానండి అని అంటారా? అనరు. కలెక్టర్ గారు నన్ను పిలిచాడంటే నా మీద ఎంత గౌరవం ఉందో. ఏమండి, అలాంటిది మరి అంత ఘనత, ఏమండి అంత గొప్ప, ఏమండి దానియేలుకి రాజు ఇస్తుంటే మరి దానియేలు ఎందుకు? ఏమండి, ఇక్కడ మనం 12వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు ఆ వచనాన్ని చదివితే మీకు అర్థమైద్ది. భోజనమునకును అబ్బా, ఇప్పుడు దానియేలు చెబుతున్నాడు, అక్కడున్న వీళ్ళకి ఒక నపుంసకుడిని అప్పచెప్పారు, అక్కడున్న ఒక అధికారికి అప్పచెప్పారు. ఆ అధికారి రాజు దగ్గర టేబుల్ బలమే నుంచి ఆహారం అంతా తీసుకొచ్చి ఎవరెవరికి పెట్టాలో వాళ్ళకి పెడుతున్నాడు. ప్రతిరోజు పెడుతున్నాడు. పెడుతుంటే ఆ ఆహారాన్ని తినటానికి దానియేలుకి మనసు ఒప్పుకోవట్లా. ఎందుకు మనసు ఒప్పుకోవట్లేదంటే, ఇది రాజుగారు చేసే ప్రతి భోజనము ఏమండి వాళ్ళ దేవతకు బలిచ్చి పెడుతున్నారు. వాళ్ళ దేవతకు బలిస్తున్నారు. దాన్ని వాళ్ళు తినే ప్రతి జంతువుని వాళ్ళ దేవతకు బలిచ్చి తీసుకొచ్చి వీళ్ళకి పెడుతున్నారు. అందుకని దానియేలుకి మనసు ఒప్పుకోవట్లా. అయ్యో నేను పాపం చేస్తున్నాను, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, నా మనసు దీన్ని అంగీకరించట్లేదు. దేవునికి మొరపెడతాం ప్రారంభించాడు. అయ్యా, నాకు ఈ భోజనం తింటాం ఇష్టం లేదు, ఇదిగో నేను వెళ్ళి అధికారికి చెప్తా, ఆ అధికారికి మనిషి కలిగించు అన్నాడు. బైబిల్లోనే ఉంది ఇది. ఏమండి, దేవుడు ఆ అధికారికి మంచి మనసు కలిగించాడు. దేవుని కృప ఆ అధికారికి కలిగిస్తే ఆ అధికారి దగ్గరకు వచ్చి దానియేలు చెబుతున్నాడు, అయ్యా ఆ ఆహారం మేము తినలేకపోతున్నాము, మాకొద్దు, మాకు కూరగాయలు పెట్టు, ఆకుకూరలు పెట్టు, మంచినీళ్ళే ఇయ్యి, ఇంకేమొద్దు, అవసరమైతే ఇదే ఆహారం మాకు 10 రోజులు పెట్టు, 10 రోజులు పెట్టి ఆ 10 రోజులు మేము తిన్నాక నువ్వు ఇంకా మాతో పాటు చాలామందికి రాజుగారి ఆహారం పెడుతున్నావు కదా, వాళ్ళతో మమ్మల్ని పరీక్షించి చూడు, వాళ్ళకంటే మేము బాగుంటే మాకు ఇదే ఆహారం పెట్టు, వాళ్ళకంటే మేము బాగాలేదా నువ్వేది పెడతావు అది తింటాం అన్నాడు. ఏమండి, ఇక్కడే నీ జ్ఞానం బయటకు వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది జ్ఞానం ఇక్కడే. ఏమండి, మీరు ఎక్కడికన్నా పేరెంటాలకి వెళ్ళారనుకోండి, ఏమండి మీకు భోజనం వెళ్ళేసరికి అయిపోయింది. వాళ్ళందరికీ మంచి మంచి బిర్యానీలు పెట్టారు, మంచి మంచి కూరగాయలు, ఆకుకూరలు, మాంసం పెట్టారు. మీకు వచ్చేసరికి సాంబార్ పోసారు అనుకోండి, అప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? మనసు ఎలా ఉంటుంది? సంతోషంగా అయ్యా మంచి ఆహారాన్ని పెట్టా నీకు వందనాలు అంటావా? నన్ను ఇంత దూరం పిలిచి సాంబార్ పోసి పెడతావా నువ్వు? ఏమండి, ఇంట్లో వాళ్ళని కూడా తిట్టిన వాళ్ళు ఉండారండి. ఇంట్లో వాళ్ళనే, మళ్ళీ బయట వాళ్ళు కాదు. నిన్ను పిలిచిన నీ తోబుట్టువులే, నిన్ను పిలిచిన నీ రక్త సంబంధులే, నిన్ను పిలిచిన వాళ్ళే నీకు ఆఖరికి అయిపోయినాక సాంబార్ పోసి పెడితే బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడే మన జ్ఞానం బయటకు వస్తుంది, మన ఆలోచన బయటకు వస్తుంది.
అందుకనే కొంచెం బుద్ధిహీనత మనలో ఉంటే మనకున్న ఆ పేరంతా పోతుంది, మనకున్న మంచితనం అంతా పోతుంది. ఆ ఒక్క నిమిషం ఓర్చుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోతే నీ గురించి ఎంత ఘనతగా చెప్పుకుంటుందో. అందరికి మంచి భోజనం పెడితే, నా చెల్లెలు ఇంటికి వస్తే, నా అన్నదమ్ముడు ఇంటికి వస్తే, నా తోబుట్టువులు ఇంటికి వస్తే నేను సాంబారు పోసినా కూడా తిని నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని వెళ్ళిందండి, అంతకంటే నాకు ఇంకేం కావాలి అని నీ గురించి ఎంతో ఘనతగా చెప్పుకుంటుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది అలాంటి ఘనత కోసం ఆలోచించటంలే. అలాంటి మంచి ఆలోచనలు ఈ రోజుల్లో చాలామందికి లేదు. ఇప్పుడు తింటే సాయంత్రం అరిగిపోయే అన్నం కోసం కుటుంబాలను దూరం చేసుకునే వాళ్ళు కనపడుతున్నారు. అందుకనే మన జీవితాల్లో కొంచెం బుద్ధిహీనతే, కొంచెమే అది, కానీ అది మన కుటుంబాలనే పతనం చేస్తుంది. దానియేలుకు మంచి ఆహారాన్ని తీసుకొచ్చి రాజు ఇస్తుంటే, నాకొద్దు, నాకు కూరగాయలు పెట్టు, ఆకుకూరలు పెట్టు, మంచినీళ్ళు ఇవ్వు. 10 రోజులు చూచాడు. వాళ్ళందరిలో దానియేలుని అతను ఉన్న సహోదరులను పెట్టి చూస్తే వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు మెరుస్తున్నాయి అని రాశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునిలో ఉంటే దేవుడు నిన్ను కూడా అలాగూ ఆశీర్వదిస్తాడు. మీకు ఒక మాట చెప్పేదా, మన పరిశుద్ధ గ్రంథంలో మోషే అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. మోషేని దేవుడు కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడాలి అని పిలిచాడు. మోషే కొండ మీదకి ఎక్కాడు, కొండ మీద ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరి సంభాషణ 40 రోజులు జరిగింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు. 40 రోజులు మోషే కొండ మీదే ఉన్నాడు. మంచిలు తాగలేదు, అన్నం తినలేదు, నిద్రపోలే. నీ ఒక వ్యక్తితో మాట్లాడతావంటే నిద్ర ఎలా వస్తుంది? ఏమండి, వస్తుందా? ఈ రోజుల్లో చాలామంది ఏమండి కనీసం భర్తతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట ఏమండి కొంత సమయాన్ని గడపలేని పరిస్థితులు కుటుంబాల్లో ఉన్నాయి. దానికి కారణం ఏంది? దానికి కారణం ఏంటంటే నీలో ఉన్న ఏదో ఒక ఆలోచన, నీలో ఉన్న అతని మీద కొంచెం అసంతృప్తి, ఆ ఒక్క బుద్ధిహీనతే నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నా. నేనెందుకు వెళ్ళాలి అనే అహం ఎదురవుతుంది. దేవుడు మోషేతో మాట్లాడుతుంటే 40 దినాలు గడిచిపోయినాక 40 దినాలు కొండ మీద నుంచి కిందకు వస్తే మోషే మొహాన్ని చూడలేకపోయారంట. మోషే మొహము దగదగా మెరిసిపోతుంది. ఆ మహిమ మోషే మీద నిండుకొని ఉంటే ఇజ్రాయేలు ప్రజలు మోషే మొహాన్ని చూడలేకపోతే మోషే తన మొహం మీద గుడ్డ కప్పుకొని నడిచాడు. అలాంటి మహిమ దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని వైపు చూస్తే, దేవుని వైపు నీవు ఉంటే, నీ ఆలోచన, నీ ప్రవర్తన నీవండి దేవుడిచ్చినట్లుగా నువ్వు తీసుకుని దాని ప్రకారం నువ్వు జీవిస్తే నీ కుటుంబం ఎప్పుడు సంతోషమే, నీ కుటుంబం ఎప్పుడు సమాధానమే. నీ నుండి నీ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రావు. పక్కనోళ్ళ నుంచి రావని నేను చెప్పను, కానీ నీ నుండి నీ కుటుంబంలో సమస్యలు రావు. ఎందుకంటే ప్రతి విషయంలో నీవు తగ్గించుకోవడం నేర్చుకున్నావు, ప్రేమించడం నేర్చుకున్నావు, పలకరించడం నేర్చుకున్నావు. ఇంకా నీ వల్ల సమస్య రాదు. నీవు ఎప్పుడైతే తగ్గించుకోవో, ఎప్పుడైతే ప్రేమించవో, ఎప్పుడైతే ప్రేమ చూపించలేవో సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు మన జీవితాల్లో ఎదురవుతాయి. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, కొంచెం బుద్ధిహీనత. త్రాసులో చూస్తే మనం తేలిపోతాం. అందుకని మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఇదే దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం ఏదనగా మేనే మేనే టేకేల్ ఓ ఫారసిన్. ఇక్కడ మనం చదువుతున్నాం,
దేవుని చెయ్య దేవుని చెయ్య వచ్చి ఒక గోడ మీద ఈ మాటలు రాశాడు. ఆ చెయ్యి ఆ గోడ మీద ఈ మాటలు రాశాడు. ఏమని రాశాడు? మేనే మేనే టేకేల్ ఓ పారసిన్ అనే ఈ మాట ఒక అరచెయ్య వచ్చి గోడ మీద రాస్తే, ఇక్కడ బెల్షజరు అనే ఒక రాజు ఉన్నాడు. ఇతను కూడా బబులోను రాజు, నెబుకద్నెజరు కుమారుడు. నెబుకద్నెజరు చచ్చిపోయిన తర్వాత అతని కుమారుడైన బెల్షజర్ రాజు అయ్యాడు. రాజు అయ్యి పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తున్న సమయంలో ఆ దేశంలో 1000 మంది ఏమండి తనతో ఉండదగిన వాళ్ళని పిలిచాడు. అంటే ధనవంతుల్ని 1000 మంది ధనవంతుల్ని పిలిచి గొప్ప విందు చేస్తున్నాడు. గొప్ప విందు చేసి ఆ విందులో వీళ్ళందరూ తింటూ తాగుతున్నారు. తాగుతుంటే అక్కడ వీళ్ళు నెబుకద్నెజరు యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కొల్లగొట్టుకుని, దేవుని మందిరంలో ఉన్న వెండి బంగారము అంతా తెచ్చుకుని తన ఖజానాలో పెట్టుకున్నాడు. అక్కడ దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు అంటే ప్లేట్లు, గ్లాసులు ఇలాంటివి కొన్ని వీళ్ళు తెచ్చుకుని ఆ ప్లేట్లలో భోజనం పెట్టుకొని ఆ గ్లాసుల్లో ద్రాక్షారసం పోసుకొని తాగుతున్నారు. దేవుని మందిరంలో ఉన్న వాటిని, పరిశుద్ధమైన వాటిని వీళ్ళు అపవిత్రం చేశారు. అపవిత్రం చేసేసరికి దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. వీడు చేస్తున్న పని ఏంది? ఆ పళ్ళాలలో బంగారం పళ్ళాలు మళ్ళీ ఆ పళ్ళాల్లో మాంసం పెట్టుకొని, ఆ గ్లాసుల్లో ద్రాక్షారసం పోసుకుని, కళ్ళు చూడనివి బొమ్మలు, మాట్లాడని బొమ్మలు, వాళ్ళు చేసుకున్న దేవతలు వాళ్ళ ముందు పెట్టుకుని వాటిని పొగుడుతున్నారు. వాటిని పొగుడుతూ, వాటిని స్తుతిస్తూ, వాటిని ఘనపరుస్తూ వీళ్ళు తాగుతున్నారు. దేవుణ్ణి స్తుతించాలంటే, దేవుణ్ణి ఘనపరచాలంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉంటారండి? దేవుడి దగ్గరకు మీరు వచ్చేటప్పుడు ఎలా వస్తారు? పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని, మొహం కడుక్కొని, స్నానం చేసి, ఇంట్లో ఉన్న మంచి వస్త్రాలు వేసుకుని దేవుని దగ్గరకు వస్తారు. ఎందుకు? దేవుని సన్నిధి పరిశుద్ధమైంది. దేవుడు ఇక్కడ ఉంటాడు కనుక నేను కూడా దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు పరిశుద్ధంగా ఉండాలి అనే ఆలోచన, భయం మనలో ఉంటుంది. మరి అలాంటి ఆలోచన తెలిసినవాడైనా కూడా అదంతా మర్చిపోయాడు. చాలామందికి అన్నీ ఉన్నాక అన్నీ వచ్చినాయి అనుకోండి, ముందుండ అవన్నీ మర్చిపోతారు. తెలుసా మీకు? ఒక మాట చెప్పేదా? ఒక ఆమె ఒక ఇంట్లో పనిచేసింది. ఇంట్లో పనిచేసి ధనవంతురాలైంది. ఏ ఇంట్లో అయితే పనిచేసిందో ఆమె ఆ ఇంట్లో పని మనిషికి వచ్చింది. ఆమె ఆ ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్రేమించింది ఈమెని. ఈమె మీద ప్రేమ చూపించి, జాలి చూపించి, కావలసినవన్నీ ఇచ్చింది. ఆమె దగ్గర ఉన్న ఎంత ఇచ్చి అట్ట అయిపోయింది. ఇప్పుడు ఈమె ధనవంతురాలైనాక ఆమె పని మనిషి అయితే ఆమె తిడతం ప్రారంభించింది. ఈ రోజుల్లో చాలామంది కూడా ఇలానే ఉంటారు. నువ్వు ముందున్న పరిస్థితులు మర్చిపోయి ఇప్పుడున్న దానిని బట్టి చాలామంది గర్వించే వాళ్ళు ఉంటారు. కనుక అది మంచి పద్ధతి కాదు. కనుక ఈ బెల్షాజరు కూడా అలానే అతని తండ్రి ఎంత మంచి పరిపాలన చేశాడో ఇతడు అలాంటి పరిపాలన చేసే విధానంలో ఉండి దేవుని భయం లేనివాడిగా కొనసాగుతుంటే దేవుని చెయ్యొచ్చి ఆ గోడ మీద పేరు రాశాడు. మేనే మేనే టేకెల్ ఊ పార్సిన్ అని ఆ పేరు రాస్తే అక్కడున్న బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచారు, సోదెగాళ్ళందరినీ పిలిచారు.
అక్కడున్న ఏమండి జ్ఞానం కలిగిన వాళ్ళందరినీ పిలిచి ఆ రాత ఏంది, దానికి సమాధానం చెప్పండి అని అడుగుతున్నాడు. అక్కడున్న వాళ్ళందరిని పిలిస్తే ఎవ్వరు సమాధానం చెప్పలే. ఎవరికి తెలియట్లేదు. అది తెలియకపోయేసరికి బెల్షాజర్ భార్య వచ్చింది. ఏమండి, మీ నాన్నగారి టైంలో దానియేలు అని పరిశుద్ధుడు ఒకడు ఉన్నాడు. అతడు దేవుని ఆత్మ కలిగినవాడు, దేవుని జ్ఞానం కలిగినవాడు. అబ్బా, అసలు ఆ మాటలు చూడండి. భార్య అంటే ఇలా ఉండాలి. అతడు బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే దీనికి సమాధానం ఎక్కడొచ్చింది అని ఎదురు చూస్తుంటే బెల్షాజరు, రాజువగు బెల్షాజరు చిరంజీవగు గాక, భార్య భర్తను దీవిస్తుంది, గౌరవిస్తుంది. దీవెన అనగానే గౌరవం. ఎప్పుడన్నా ఇలాంటి పదాలు వాడండి, మీకు మంచి జ్ఞానం వస్తుంది. ఈ భర్తను వాడు ఎలాంటి వాడైనా అవనియండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళను ప్రేమించండి. ప్రేమ ఎంత కఠినాత్ముడినైనా మారుస్తుంది. నీ ప్రేమ ఎలాంటి మూర్ఖుడినైనా మార్చేస్తుంది. అదే నేను చెప్పాను, బీస్ట్ ఏమండి, మూర్ఖుడిని ఒక చిన్న పిల్ల మార్చేస్తుంది కదా. ఒక చిన్న పిల్ల మార్చేసింది వాడి మనసుని. కనుక మన ప్రేమ ఎలాంటిదైనా మార్చేస్తుంది. భార్య వచ్చి తన భర్తను అలా అని, మన దేశంలో ఒకడున్నాడు, మీ తండ్రి కాలంలో ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని జ్ఞానం కలిగిన వాడు, అతని పేరు దానియేలు. నీవు అతన్ని పిలిస్తే అతడు దానిని చదివి దాని భావం ఏందో నీకు చెప్తాడు అని అన్నాడు. అక్కడున్న జ్ఞానులందరితో చెప్పాడు, మీరు గనక ఈ మాట చదివి దాని భావం చెబితే మన దేశంలో 3వ వ్యక్తి రాజు తర్వాత సైన్యాధిపతి తర్వాత ఈ జ్ఞాని మంత్రి, 3వ వ్యక్తిని చేస్తా అన్నాడు. రాజు తర్వాత 3వ వ్యక్తి అవుతాడు, ఆ పేరు చదివి దాని భావం చెబితే అని దేశంలో ప్రకటన చేశాడు. దానియేలు వచ్చాడు. దానియేలుని అడుగుతున్నాడు, మా తండ్రి కాలంలో మా తండ్రికి మంచి సలహాలు ఇచ్చి కావలసినవన్నీ తెలిపినవాడు నీవేనంట కదా, నీ గురించి మేము విన్నాం. ఇదిగో ఒక చెయ్యి వచ్చి ఇక్కడ ఒక రాత రాసింది, ఆ రాత ఏంటో నాకు అర్థం కావట్లేదు, మా వాళ్ళకు కూడా అర్థం కావట్లా. నువ్వు గనక దాని అర్థమేందో, ఆ మాట ఏందో చెబితే నేను మన దేశంలో నిన్ను 3వ వ్యక్తిని చేస్తా అన్నాడు. అంటే అప్పుడు దానియేలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ వెండి నీ దగ్గర ఉంచుకో, నీ బంగారం నీ దగ్గర ఉంచుకో, నువ్వు ఇస్తానన్నాయి నీ దగ్గర ఉంచుకో, అవి నాకొద్దు అన్నాడు. అవి నాకొద్దు. మీరు చదవండి, ఇంటికి వెళ్ళినా చదవండి, ఇదంతా 5వ అధ్యాయంలోనే ఉంటుంది. కానీ ఇవన్నీ నాకొద్దు, కానీ ఆ మాట ఏందో నేను చదువుతా అని చదువుతున్నాడు. ఇప్పుడు మనం చదువుదాం. 25వ వచనం. ఈ వాక్య భావం ఏమనగా, మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాచులో చూచగా నీవు తక్కువగా కనబడితేవి. ఫేరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. దేవుడు అక్కడ రాసిన మాట మేనే టేకేల్ ఊ పారసిన్, దాని భావాన్ని చెప్పాడు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి నీ తండ్రి తర్వాత నిన్ను రాజును చేస్తే నీ తండ్రి గర్వించి పశువు వలె గడ్డి తిన్న సంగతి నీకు తెలుసు. కానీ నీ తండ్రి ఎలాగూ మరలా మార్పు చెంది రాజ్యాన్ని పరిపాలన చేశాడో నీకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా నీవు తెలిసి దేవుని ఉపకరణములలో, దేవుని పాత్రలలో నువ్వు ఆహారాన్ని ద్రాక్షారసాన్ని తాగుతుంటే దేవుడు నిన్ను చూసి నీ మీద కాటా వేశాడు. దేవుడు నిన్ను తోస్తాడు. ఏమండి, దేవుడు నిన్ను కాటా వేస్తాడు. నిన్ను కాటా వేసినప్పుడు నీవు తేలిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇక్కడ అదే దేవుడు చెప్పాడు,
ఇదిగో దేవుడు నిన్ను కాటా వేస్తే నువ్వు తక్కువగా కనబడ్డావు. నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. జాగ్రత్త. నువ్వు దేవుని దృష్టిలో తక్కువగా కనబడ్డావు అనుకోండి, తేలిపోతావు. నీకున్న ఘనతను, నీకున్న పేరుని నీ చేతులతో నువ్వే పోగొట్టుకుంటావు. జాగ్రత్త. ఇప్పుడు నీకు ఎంతైనా ఉండొచ్చు, కానీ రేపు ఏమీ లేని స్థితి రావచ్చు. మనం అనుభవించాం 2019. మీ అందరూ గుర్తుందా? 2019 ఏమొచ్చింది? కరోనా వస్తే చాలామందికి మంచినీళ్ళు దొరకల, చాలామందికి ఆహారం దొరకల, తెలుసా? చాలామంది చచ్చిపోతే, ఏమండి, కన్న తండ్రి చచ్చిపోతే వెళ్ళి మొహం చూడలేని పరిస్థితి, కన్న భర్త చచ్చిపోతే వెళ్ళి చూసుకోలేని పరిస్థితి. ఎంత దారుణమో! ప్రపంచానికి 2019 ఒక గుణపాఠం నేర్పించాడు దేవుడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళకున్న ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు. కోట్లు ఖర్చు పెట్టారు, కానీ అదే రోడ్ల మీద భిక్షగాళ్ళు ఉన్నారు, అదే రోడ్ల మీద ఏమీ లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కడ కూడా కరోనా వచ్చి చచ్చిపోయాడని చెప్పినోడు కూడా లేడు. వాడికి ఏమి లేక చచ్చిపోయాడు? వాడికి మంచినీళ్ళు ఇచ్చేవాడు లేక, వాడికి ఆహారం పెట్టేవాడు లేక వాడు చచ్చిపోయాడు. అందుకని నీ దగ్గర ఏదుందో కాదు, నీ దగ్గర ఏమి లేదో కాదు, నీకు దేవుడు ఉన్నాడని, ఒక రక్షకుడు ఉన్నాడని, నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడని, నిన్ను ఆశీర్వదించేవాడు ఉన్నాడని ఆయనను నీ హృదయంలో చేర్చుకో. ఆయన నీకిచ్చే ఆలోచనలు, ఆయన నీకిచ్చే తలంపులు, ఆయన నీకిచ్చే మాటలు నీవు ఎంతమందికి పంచగలుగుతావో నీవు అంత ధన్యుడు అవుతావు. కానీ ఈ దినాలలో చాలామందిలో అలాంటి ప్రేమ కనబడతలేదు, అలాంటి పలకరింపులు వినబడతలేదు. కారణం ఏంటంటే నీ దగ్గరికి కొంత వచ్చేసరికి కొందరిని దూరం చేసుకుంటున్నావు, కొందరిని దూరం చేసుకుంటున్నావు. జాగ్రత్త. అది నీకు దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో పౌలు సువార్త సేవ చేస్తూ చాలా చోట్ల దేవుడికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు. అతనికి ఇష్టం లేని వాళ్ళు చాలామంది అతని మీద నెపాలు మోపి అతన్ని చెరసాలకు అప్పగించారు. అతడు రోమా పట్టణానికి వెళ్ళాలి. పడవలో ప్రయాణం, వినండి జాగ్రత్తగా, పడవలో ప్రయాణం చేస్తున్నారు. శీతాకాలంలో ప్రయాణం చేస్తుంటే ఒక పట్టణానికి వెళ్ళారు, గ్రామానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు ఎక్కడే ఉండండి, తుఫాన్ రాబోతుంది కనుక మీరు జాగ్రత్తగా ఉంటారు అని దేవుడు ప్రేరేపిస్తే పౌలు వెళ్ళి ఓడ నావికుడితో చెప్పాడు, అయ్యా మనం ఎక్కడుంటాం మంచిది, ఎక్కడుంటే ఈ శీతాకాలం అంతా మనం బతుకుతాం, మనం కదిలేమా కష్టాలు పాలైపోతాం అంటే ఓడ నావికుడు పౌలు మాట వెనక ఆ పడవ ప్రయాణం చేశారు. వాళ్ళకు తుఫాన్ ఎదురొచ్చింది. తుఫాన్ ఎదురొస్తే వాళ్ళకున్న సరుకులన్నీ సముద్రంలో పడేశారు. వారికున్న ఎంత సముద్రంలో పడేసి తేలిక చేశారు పడవని. 14 రోజులు అన్నం లేదు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, 14 రోజులు అన్నం లేదు. ప్రాణాన్ని అరచేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఎప్పుడు ఒడ్డుకి వెళ్తామా అని ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. వాళ్ళందరూ ధనవంతులే ఉన్నారు, కానీ వాళ్ళకి ఏమి లేదు, ఆహారం లేదు. నీకు ఏముందో ఏమి లేదో కాదు, వాళ్ళందరూ అలా ప్రయాణం చేసి కొంచెం పిండి ఉంటే ఆ పిండిని ఇతడే ప్రార్థన చేసి రొట్టె చేసి మొక్కలు చేసి వాళ్ళు పంచి ఇంకా ఉండాది కూడా పడేశారు. కొంచెం దూరం వెళ్ళినాక ఓడ బద్దలై పగిలిపోయింది, కానీ ఓడలో ఉండవాడు ఒక్కడు కూడా చచ్చిపోలేదు. దేవుడు అందరినీ బ్రతికించాడు. నువ్వు దేవునిలో ఉంటే దేవుడు నీ ఇంటి వారందరినీ నీ చేతుల్లో పెడతాడు. కానీ నీకేముండాలి? దేవుడు ఉండాలి. అందుకని మనలో ఉన్న కొంచెం బుద్ధిహీనత మనం వదిలేస్తే మనం ధన్యులం అవుతాం. కానీ ఈ రోజుల్లో చాలామంది
ఆ కొంచెం బుద్ధిహీనతనే పట్టుకుంటున్నారు. ఆ కొంచెందే, ఆ చిన్నదే, దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. అందుకని ఎప్పటి వరకు కూడా కుటుంబాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. అందుకని మనం చదువుతున్నాం, బొక్కావాని తైలంలో సచ్చిన ఈగలు పడుట చేత ఏమండి మంచిగా ఉన్న సెంటంతా పాడైపోతుంది. కొంచెం బుద్ధిహీనత మన హృదయంలోనికి వస్తే, మన మాటల్లోకి వస్తే, మన తలంపుల్లోకి వస్తే మనలో ఉన్న మంచి జ్ఞానం, మంచి పేరు మన నుంచి దూరం అయిపోతుంది. దానికి కారణం మనమే, మన ఆలోచనలు, మన నిర్ణయాలే. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గుర్తు చేసి నేను ముగిచ్చేస్తా. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఆస అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆస అనే ఇతను యోధారాజు. యోధారాజు అయిన ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం. చదువుదాం. ఇదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థముగాను నడిచాడు. రాజైన వెంటనే దేవునికి అనుకూలంగా, దేవునికి యథార్థంగా నడిచాడు. అతడు యథార్థంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు, మంచి పరిపాలన చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఆసా మీదకి కూషీయుడైన జరాహు అనే ఒక వ్యక్తి, ఒక రాజు ఆసా మీదకి యుద్ధానికి వచ్చాడు. 10 లక్షల మంది సైన్యాన్ని సమకూర్చుకొని, 10 లక్షల మంది సైన్యాన్ని తీసుకుని ఆసా మీదకి యుద్ధానికి వస్తే ఆసా భయపడ్డాడు. ఆసా భయపడి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆసాకి 5 లక్షల మందే యుద్ధ వీరులు ఉన్నారు. అంటే ఇతనికి ఎంతమంది ఉన్నారు? 10 లక్షలు. అంటే ఇతనుకున్న సైన్యం కంటే రెట్టింపు. ఇతడేం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడవు, నీవే మా విమోచకుడవు, మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని వెళ్ళి దేవునికి మొరపెట్టాడు. మీరు ఈ అధ్యాయం కూడా ఇంటికి వెళ్ళి చదవండి, నేను చెప్తున్నాను. దేవుడికి మొరపెడితే దేవుడు ఈ జరాహుని, అతని సైన్యాన్ని అంతటిని భయపెట్టి తరివేశాడు. యుద్ధం చేయలా, భయపెట్టి తరివితే వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారు. పారిపోతే ఆస 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నాడు. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉండి అతడు తన పట్టణాన్ని కట్టాడు. మంచి పరిపాలన చేసి కడతా ఉన్నాడు. నెమ్మదిగా ఉన్నాడు. నెమ్మదిగా ఉండి మంచి పరిపాలన చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఆసాకి మళ్ళీ పరీక్ష వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మీలో ఎప్పుడైతే సంతోషం, సమాధానం, ఆనందం కొనసాగుతూ ఉంటుందో దాన్ని చెడగొడడానికి దుష్టుడు పక్కనే ఉంటాడు. నీలో ఉన్న సంతోషాన్ని, నీలో ఉన్న సమాధానాన్ని, నీలో ఉన్న ఆనందాన్ని చెడగొడడానికి పక్కనే ఉంటాడు. ఆడు భార్య రూపంగా వస్తాడా, భర్త రూపంగా వస్తాడా, పిల్లల రూపంగా వస్తాడా, బంధువుల రూపంగా వస్తాడా తెలియదు. ఏదో ఒకళ్ళు ఏమండి ద్వారా మన దగ్గరికి వచ్చి మనకున్న సంతోషాన్ని, సమాధానాన్ని చెడగొట్టడానికి బాణాలు వేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. నువ్వు చేసేది యుద్ధం ఎవరితో? నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో. నీ భార్యతో, నీ పిల్లలతో, నీ భర్తతో నువ్వు యుద్ధం చేయాలంటే కొట్లాడలేవు. అందుకని ఏం చేయాలి? దేవుడికి మొరపెట్టాలి. అయ్యా, నేను నీ దగ్గర ఎంత నీతిగా నడుచుకుంటున్నాను, ఎంత భక్తిగా నడుచుకుంటున్నాను, సాతానుడు నా భర్తనే ప్రేరేపిస్తున్నాడు, భార్యనే ప్రేరేపిస్తున్నాడు, పిల్లల్నే ప్రేరేపిస్తున్నాడు, నాకు సహాయం చేయి అని నువ్వు అడిగితే కఠినమైపోయిన వాళ్ళని దేవుడు మారుస్తాడు. దేవుడు మారుస్తాడు. అలాగే ఆశ కొనసాగుతున్న సమయంలో ఏమండి, ఆశ అలా బయలుదేరుతున్న సమయంలో ఇజ్రాయేలు రాజైన బయష తన సైన్యాన్ని తీసుకుని ఆసా మీదకి యుద్ధానికి వచ్చాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ముందేమో జరాహు యుద్ధానికి వస్తే దేవునికి మొరపెట్టాడు.
ఇప్పుడు ఇజ్రాయేలు రాజు అయిన బయషా ఎవరితను? ఇజ్రాయేలు రాజు ఆసాకు ఏమవుతాడు? అన్నదమ్ముడు. గుర్తుపెట్టుకోండి, అన్నదమ్ముడు. ఇజ్రాయేలీలు ఏమండి అందరు అన్నదమ్ములు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పేదా? యాకోబు పిల్లలు 12 గోత్రికులు. ఇజ్రాయేలీలు అంటే 12 గోత్రికులు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం ఏమైందన్నాను? 2 ముక్కలు. ఒకటి ఇజ్రాయేలు, ఒకటి యోధా. ఇప్పుడు ఇందాక వచ్చింది ఎవడు? జరాహు. జరాహు యుద్ధానికి వచ్చాడు. అన్యుడు యుద్ధానికి వస్తే దేవుడికి మరపెట్టాడు. ఇప్పుడు ఎవడొస్తున్నాడు? అన్నదమ్ముడు యుద్ధానికి వస్తున్నాడు. బయషా, ఇజ్రాయేలు రాజు అయిన బయషా అన్నదమ్ముడు యుద్ధానికి వస్తుంటే దేవుడి దగ్గరికి వెళ్ళాల. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా బెన్హదదు రాజు దగ్గరికి వెళ్ళాడు. బెన్హదదు రాజు దగ్గరికి వెళ్ళి దేవుని మందిరంలో ఉన్న బంగారాన్ని, వెండిని, ఉపకరణాలు తీసుకెళ్ళి రాజుకిచ్చి నాకు సహాయం చేయి అని రాజుని అడుగుతున్నాడు. రాజుని అడిగితే దేవుని కోపం ఆసా మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ మాట చదివితే బాగుంటుందేమో. ఏమండి, ఇదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. ఇతను వెండి తీసుకెళ్ళి, బంగారం తీసుకెళ్ళి రాజు చేతికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ రాజు ఏమైపోయాడు? యోధా రాజుకు సహాయం చేయకుండా తప్పించుకుని పోయాడు. ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటున్నారు. నువ్వు దేవుణ్ణి సహాయం అడుగు. నీ దగ్గరికి శత్రువైనా రాని, అన్నదమ్ములైనా రాని, బంధువులైనా రాని, ఎవడైనా రాని, సాతాను ఎవరినైనా ప్రేరేపించి వాడుకుంటాడు. మీ కుటుంబంలో సమస్యలు ఎక్కువ శాతం బయట నుంచి రావు, ఇంట్లో నుంచే వస్తాయి. గుర్తుపెట్టుకుని, శత్రువు నీ దగ్గరకు వచ్చి గొడవలు చేస్తే నువ్వు ఎలాగూ దేవుణ్ణి అడుగుతావో, నీ వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చి నిన్ను గొడవ చేస్తే నువ్వు అలాగే దేవుణ్ణి అడుగు. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు, తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఆశ ఏమంటే దేవుని మాట వినకుండా పెడచెవిన పెడితే నువ్వు బ్రతికినంత కాలం నీకు యుద్ధాలే జరుగుతాయి అన్నాడు. 10 సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు దేవుడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు నెమ్మది ఉంటుంది, దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు సంతోషం ఉంటుంది, దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు సమాధానం ఉంటుంది. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం నువ్వు వర్ధిల్లుతావు. నీ వల్ల ఎవరికి ఏ కీడు రాదు, నీ వల్ల ఎవరికి ఏ సమస్యలు రావు, నీ వల్ల ఎవరికైనా సంతోషమే, సమాధానమే, ఆశీర్వాదమే వస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుణ్ణే ఆశ్రయిస్తున్నావు. నీలో బుద్ధిహీనత లేదు. నీలో బుద్ధిహీనత లేనంత కాలం నువ్వు ప్రేమనే పంచుతావు, ఆప్యాయతనే పంచుతావు. యేసయ్య కూడా మన కొరకు పరలోకము నుండి దిగి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమను పంచాడు. ప్రేమ అంటే ఏందో ప్రపంచానికి చూపించాడు. కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు. ఏమండి, కొరడా దెబ్బలు, ఏమండి ఒళ్ళంతా రక్తసిద్ధమైన గాయాలతో ఉన్నా కూడా, సిలువలో వేలాడుతున్నా కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ప్రేమనే పంచాడు. తన ప్రాణం పెట్టేటప్పుడు కూడా ప్రేమనే పంచాడు. నీవు నీ ప్రాణం నీ కుటుంబం కోసం పెట్టేటప్పుడు కూడా నీ ప్రేమనే పంచు, నీ ప్రేమనే పంచు. ఇక నీకు చావు ఉండదు, నువ్వు నిత్యం బ్రతుకుతావు. నీ ప్రేమ నీ పిల్లల గుండెల్లో నిలిచిపోతుంది. అలాంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపించాడు. అలాంటి ప్రేమ దేవుడు నీలో ఉంచాడు. నీవు కూడా అలాంటి ప్రేమను పంచు, అలాంటి ఆప్యాయతను పంచు. అలాగే నువ్వు కూడా బ్రతుకు, అలాగే నీ కుటుంబాన్ని కూడా దేవునిలోనికి నడిపించు. గొప్ప ఆశీర్వాదంలో నీవుంటావు, నీ కుటుంబం ఉంటుంది. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉండ మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. బొక్కావాని తైలంలో సచ్చిన ఈగ పడుట చేత ఆ తైలమంతా చెడ్డవాసన కొడుతుంది. కొంచెం బుద్ధిహీనత త్రాసులో చూస్తే
అది మనకున్న ఘనతను పోగొడుతుంది. అది మనకున్న మంచితనాన్ని పోగొడుతుంది. నీలో ఉన్న ఆ కొంచెం బుద్ధిహీనతను నువ్వు వదిలేస్తే నీ అంత మంచివాళ్ళు ఇంకొకడు లేరు, నీ అంత ధన్యులు ఇంకొకడు లేరు. ఆ కొంచెం బుద్ధిహీనతను నువ్వు ఎప్పుడైనా వదిలేసాయి. యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్య నీకే చెప్తున్నాడు. యేసయ్య, నేను ఎంత మంచిగా బ్రతుకుతున్నానో, ఎంత నీతిగా బ్రతుకుతున్నానో, ఎంత యథార్థంగా బ్రతుకుతున్నానో నీకు తెలుసు. నాకు కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నాలో బుద్ధిహీనత వస్తుంది. ఆ కోపమే, ఆ బాధే, ఆ సమస్యే నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. నేను ఇక నుంచి తగ్గించుకుని నాయన బుద్ధిగా బ్రతుకుతాను, నీతిగా బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను ప్రభువా, నేను తీర్మానం చేసుకుంటున్నాను, నాకు సహాయం చేయి తండ్రి అని నువ్వు అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నానా ఉదయకాల సమయమున మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. కొంచెము బుద్ధిహీనత, మాలో కొంచెము బుద్ధిహీనత నాయన మా కుటుంబాన్ని పతనం చేస్తుంది ప్రభువా. ఈరోజు మీ వాక్యంలో నుండి నాతో మాట్లాడారు. ఆ బుద్ధిహీనతను వదిలేస్తున్నాను నాయన. నేను బ్రతికినంత కాలము బుద్ధి కలిగి బ్రతుకుతాను, ప్రేమను పంచుతాను, సమాధానాన్ని పంచుతాను, ప్రేమతో అందరితో కలిసి జీవిస్తాను. నా వల్ల నా కుటుంబంలో ఇక ఎవరికి ఎలాంటి సమస్య రాకుండా జీవిస్తాను. నాకు మీరు సహాయం చేసి నన్ను బలపరిచి నన్ను నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకండి. మీ బిడలు కూడా నాయన తీర్మానం చేసుకుని ఉండగా మీ కృపలో, మీ దయలో మీ బిడలు ఉండునట్లు, వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబానికి సంతోషం, సమాధానం, ఆనందం ఉండునట్లు పేరు పేరున మీ బిడలను మీరు ఆశీర్వదించి వీరి ద్వారా వారి కుటుంబాలు దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు సహాయం చేయమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.